హలో హలో. ఇంకా స్పీడ్ తగ్గలేదులా ఉందే? నా స్పీడు పుట్టుకతోనే వచ్చింది. పుట్టుకే స్పీడ్ అన్నమాట. గుడ్. ఆ రోజు పెళ్లి చూపుల్లో పెద్ద హీరోలా ఛాలెంజ్ చేసావు, గుర్తుందా? లేకే, బాగానే గుర్తుంది. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఇంకా ప్రయత్నాలేమిటి? ఐ పిటి యు మిస్టర్. నాకు పెళ్లి అయిపోయింది. పెళ్ళైపోయిందా? భార్యని గౌరవించే భర్తను ఎన్నుకున్నాను, చేసుకున్నాను. ఇవాళ సాయంత్రం ఆయన అందరికీ ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేశాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, యు ఆర్ స్పెషల్ ఇన్వైటీ. ఓకే, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. కంగ్రాచులేషన్ గీత, మంచి భర్తను ఎన్నుకున్నావట. థ్యాంక్స్. మీలాగా యజమాని ఎన్నుకోలేదు, భర్తను ఎన్నుకున్నాను. ఆయన మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాను. ఏడి మీ ఆయన? పిలువు చూద్దాం. పిలుస్తాను. కాశీ, కాశీ. మీట్ మై హస్బెండ్. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. దండాలండి. మీకు ఈ గొట్టం కావాలండి? ఎందుకు? ఊదుకోవటానికి. బాగా అవుతుందండి. అమ్మా కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకో. ఏంటి బాబు, నేను ఇచ్చేవాళ్ళు కదా, కలబడి లాగేసుకుంటారంటే. ఈ ఇంటి ముందు నాకు ఇవ్వకుండా వాళ్ళకిస్తే లాగేసుకోనండి. కాశీ, అణిగిమణిగుంటే భర్తను ఎన్నుకుంటాం అనుకున్నాం గాని ఇలా సంస్కారం లేని మనిషిని కట్టుకుంటాం అనుకోలేదే. ఆ మాట నాకు. ఏదే సంస్కారం? మీ భర్త నేను కొట్టడం సంస్కారమా, తిట్టడం సంస్కారమా? చదువు లేకపోయినా కాశీ ఎంతో సంస్కారం ఉన్న మనిషి. హలో మిస్సెస్ కాశీ. హలో మిస్టర్ శంకర్, వెల్కమ్ వెల్కమ్. యు ఆర్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ టుడేస్ పార్టీ. థ్యాంక్ యూ. నా హస్బెండ్ ని చూపిస్తానండి. చూద్దామని వచ్చాను మిస్సెస్ గీత. పందెంలో మీరు ఎంతవరకు నెగ్గారో తెలుసుకుందామని వచ్చాను. బై బై, దేర్ ఇస్ యువర్ హస్బెండ్. ఐ వాంట్ టు సీ హిమ్. ప్లీజ్ కాల్ హిమ్. కాశీ, కాశీ. మీరు కోపడ్డారని కాశీ కోపం వచ్చిందండి. రానంటూ మూతి ముడిచి కూర్చున్నాడు లోపల. ఓ, కోపం వచ్చిందా? గుడ్. ఇదో శుభ సూచన. సో మీ దాంపత్యం ఇంత అందంగా ఉందన్నమాట. ఫైన్, వెరీ ఫైన్. లుక్, నా మాట కాదండి కాశీ. ఈజ్ ఇట్? డోంట్ బీ ఇన్ హరీ మిస్టర్. నేనే వెళ్ళి స్వయంగా తీసుకొస్తాను. ఓకే ఓకే. శేషు, కాశీ ఎక్కడ? ఆ గదిలో ఉన్నాయండి. కాశీ, కాశీ లేడే? లేరా? ఈ గదిలో ఉన్నట్టున్నాడు, చూడండి. కాశీ, కాశీ. ఇక్కడున్నావా? నిన్న ఒక అతనికి చూపించాలి, రా. నేను రానుకో. నలుగురు నాకేసి కోపంగా చూసావుగా, నేను రాను అంతే. కాశీ, ఓ పొగరబోతు నాతో పందెం కట్టాడని చెప్పానే, ఇప్పుడు వచ్చింది అతనే. రా, వెళ్దాం రా. రా అంటే. ఏడతను? నీ భర్త నీతో మాట్లాడ్డని, నలుగురిలో నీ అవమానపరచడం తనకిష్టం లేదని చెప్పి వెళ్ళిపోయాడే. వెళ్ళిపోయాడా? కవర్డ్. అయితే నేను వెళ్ళి ఆడుకుంటాను గీత. ఆ పొగరబోతబ్బాయి వెళ్ళిపోయాడుగా. ఎవడమ్మా ఈ మోహంతనా? ఉడి తాగినట్టు తాగేస్తున్నారా? ఇది ఇల్లు అనుకున్నారా లేకపోతే హోటల్ అనుకున్నారా? గీత, ఎవరా ఈ పూలు? ఏ పిల్లయ్, తెలియని భాషలో మాట్లాడితే ఊరుకోడి ఎంకర్ సార్. అది కాదు మామయ్య, పూలంటే ఇంగ్లీష్ లో మంచివాడనే. అలాగా?
ఈ గుంటన మంచితనం కనిపెట్టిందంటే ఈ పిల్ల కూడా మంచి పూలే. ఇదిగో తాగిన దానికే తలపాలు ఇచ్చాలంట. చిచ్చి చిచ్చి రామయ్య తండ్రి, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఈ అలగా జనం నా ఇంటి మీద పడి కాలు చూపు తినేస్తుంటా. రే లోకం, నాకు వచ్చేస్తుందా వీక్నెస్. అమ్మాయి గారండి, వచ్చిన వాళ్ళకి ఒక 20 మందికి పకోడా చేసి పెట్టమన్నారండి. చేసి పెట్టి అలా పక్కకెళ్ళి వచ్చానండి. అంతేనండి. వచ్చి చూసేసరికండి మొత్తం తినేసి పల్లెలో 4 పెట్టి నాకేసాడండి. ఎవడు పట్టు? ఇంకెవరండి? మీ ఇయ్యంకుడు గారండి. వాడిని నా విజయం కూడా ఉన్నావంటే నిన్ను తోళ్ళు వచ్చేస్తాను. వాడు విజయం కూడా కోడరా యమురాడు నన్ను. హలో, సీతాపతి హియర్. ఎవరు? లంబోదరం గారా? బయలుదేరుస్తున్నారా? రండి, చాలా సంతోషం. ఎదురు చూస్తూ ఉంటాను. మరీ ట్రబుల్స్ లో పడ్డాను, వచ్చేసింది వీక్నెస్. ఫోన్ వీక్నెస్ వారు చేశారా? ఏమంటున్నారు ఏమిటి? కమలం చూడడానికి ఒక పెద్ద మనిషి పెళ్లి వారిని వెంట పెట్టుకుని కొద్ది నిమిషాల్లో ఈ కొంప మీద వాలిపోతున్నాడు. అలాగా? దానికి వీక్నెస్ ఎందుకురా? నీ బొంద. అల్లుడింట్లో ఉన్నాడా? ఆ వచ్చిన వాళ్ళు వీడిని చూసి బెదిరిపోయి పారిపోతే దానికి ఒక ఐడియా వదులుతాను. వదులు. సీత, టైం ఎంతరా? పచ్చమార్తల టైం తొందరగా మింగిటి ఐడియా వదలరా. సమయానికి వస్తుంది వెతబద్దకు. పెళ్లి వారిని ఆ గదిలో తీసుకెళ్లి తలుపులు మూసి మాట్లాడదాం. తలుపులేస్తే ఒకవేళ కొట్టడానికి అనుకుంటారేమో. చెప్పేది వినరా, మాలోకం గాని గది బయట నిలబడదాం. అల్లుడిని గాని వాడి బాబుని గాని లోపలికి రాని వద్దని చెబుదాం. అలాగే. లోకం, లోకం. అయ్యా, జాగ్రత్తగా విను. పెళ్లివారు వస్తున్నారు. మేము గదిలో కూర్చొని మాట్లాడుకుంటాం. అల్లుడిని గాని యములాన్ని గాని అటువైపు రాకుండా చూడాలి. జాగ్రత్త. వెళ్ళు. అలాగేనండి. అదిగో వచ్చేసారు. దయచేయండి 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 దయచేయండి. రారా, రండి రండి. రండి 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 రండి. ఇక్కడ కూర్చున్నావా? హాల్లో వద్దు, గదిలో కూర్చొని మాట్లాడదాం. రండి. వీడు ఆల్రెడీ లోపలే ఉన్నాడు. ఇప్పుడు ఎలా కొంపమురు? బావగారు, నేను కాస్త మాట్లాడుకోవాలి. అలా అల్లోకి వెళ్తారా? నేను వెళ్ళను. మాలోకం గాడు అక్కడ పకోడీలు అవి చేసి మీకోసం వెతుకుతున్నట్ట. తినే వచ్చాం. బావగారు, మీరు హాల్లోకి వెళితే ₹1 ఇస్తాను. ఇస్తావా? చేతులు అమ్మాయ, తమరు దయచేయండి దయచేయండి. ఈయన ఎవరండి? సీతాపతి గారు. ఏ దూర బంధువు. నిజం చెప్పాలంటే యములాడు. తమరు దయచేయండి. ఎవడా యములోడు? నారీ. నేనే యములాన్ని, సన్యాసిని, వెధవల్లకు వెధవను. సరేనా? నేను గురించి నువ్వు బాగా తెలుసుకున్నావా? ఏంటండి సీతాపతి గారు, అమ్మాయి పెళ్లికి శుభలేఖన్నా పంపలేదు? అది పిల్లాడి తండ్రి రోగంతో పడున్నాడండి. నేనే టెస్ట్ చేసి గ్యారంటీగా పోతాడని హామీ ఇచ్చేశాను. అందువల్ల హడావిడిగా కానిచ్చేసేసాం. ఎవడయ్యా రోగంతో పడుంది? అది వాడికి గుండ్రటి కళ్ళద్దాలు ఉంటాయి, ఎర్రటి బొట్టుంటుంది, బుర్రమేసాలు ఉంటాయి, వెనక తెరకుంటుంది. వాడికి భుజం మీద ఏమైనా కండం ఉందా? లేదు. అయితే మేక. అమ్మాయ రామయ్య తండ్రి. ఏమిటి సార్? ఇక్కడున్నారా? మీకోసం అంతా ఎదుగుతున్నాం. నువ్వు కాస్త లోపలికి వెళ్తావా? నేను ఇక్కడే కూర్చుంటాను. ఈ లడ్డు గారు ఎవరు? వీళ్ళంతా మా స్నేహితులు. ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటున్నాం. ముఖ్యమైన విషయాలా? అయితే నేను ముఖ్యమైనవండి. కానివ్వండి. సీతాపతి గారు, ఏమిటి మీ ఇంట్లో అంతా వింత మనుషులు కనిపిస్తున్నారు? ఎవరైతేను? ఆ దూరపు బంధువు. నేను దూరం పన్నునా? ఎందుకంటే అబద్ధం చెప్తా? ఇదిగోండి, నేను ఈయన అల్లుండి. ఏం సీతాపతి గారు? ఏ సీతాపతి కాదండి, బి సీతాపతి, బెండకాయ సీతాపతి. అది కూడా కాదు మహానుభావ, కే సీతాపతి. కష్టాల అది కాదండి, ఇతను మీ అల్లుడా? కాదు, మేనల్లు. ఈ పెద్ద కూతురు మొగుందండి. కాశీ, కాశీ, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతికాను. సారా చూడు గీత, మీ నాన్నను ఈ లడ్డు కానీ నన్ను వేళాకోళం చేస్తున్నారు ఇక్కడ. డాడీ, ఇలా అందరిలో కాశీని హేళన చేయొద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను? నీ మొగుడిని వేళాకోళం చేయడం తప్ప మాకు వేరే పని లేదనుకున్నావా? అయినా నీ భర్త నీ గదిలో ఉండాలి తప్ప ఇలా నలుగులోకి రావడానికి వీలేదు. చూడు,
ఆ జుట్టు ఆ బట్టలు ఆ వాడకం మూసి ఓహో, ఆ జుట్టు బట్టలు చూసి మీ అల్లుడిని మీరే ఆశ్రయించుకుంటున్నారనమాట. తెల్లారి సరిగ్గా చూడండి, మీ అల్లుడిని ఎలా తయారు చేస్తాను. బాగా తయారు చేయి, నెత్తి మీద పెట్టుకుంటాం. వెళ్తున్నాను. ఇంత పై మెరుగులే తప్ప మనసు తెలుసుకోలేని మనుషులు. కాశీ, ఇక నుంచి నువ్వు ఆ గది గుమ్మం తొక్కకూడదు. సరే, గుమ్మం దక్కకుండా గంటేసి లోపలికి వెళ్ళిపోతాడు. నాయనే, అలాగే చెయ్యి. అసలు నువ్వు ఆ గది జోలికి వెళ్ళకూడదు, అర్థమైందా? మాలోకం, మాలోకం, అమ్మా, కాశీని తీసుకెళ్ళి క్రాప్ చేంజ్ తీసుకున్నా. అమ్మా, అంటే జుట్టు కత్తిరిస్తారా? వద్దు వద్దు, నేను చెప్పిన మాట వినండి. సరే అలాగే. అలాగే రెడీమేడ్ డ్రెస్సులు కూడా కొని తీసుకుంటా. అలాగే. నేను వెళ్ళి డబ్బా అలాగే. ఏంటి, నువ్వు కూడా నాతో వస్తావా? మరి రాకపోతే ఎలా అండి? అమ్మాయి గారు చెప్పారు కదా, మిమ్మల్ని ఆ మంగళ కొట్లో కూర్చోబెట్టి నేను వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటా. తెచ్చుకో 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 తెచ్చుకో. ఆగండి, నేను వెళ్ళి సంచి తీసుకొస్తాను. తెచ్చుకో 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 తెచ్చుకో.